ఎలా ఉన్నావు జాను? ప్రామిస్ 4 అంటే 4 days. ప్రామిస్. హలో హలో, అసలు ఏమైపోయావే ఇన్ని రోజుల నుంచి? ఎన్నిసార్లు కాల్ చేశాము? ఉసే నేను ఇప్పుడే గుంటూరు వస్తున్నానే. నీతో చాలా విషయాలు మాట్లాడాలి. గౌతమ్ అయితే నీకోసం పిచ్చి వాళ్ళ తిరుగుతున్నాడు తెలుసా? అవును, గౌతమ్కి కాల్ చేశాను. కాల్ లిఫ్ట్ చేయట్లేదేంటి? పోనీ తన ఫ్లాట్కి వెళ్ళి చూద్దామా? నువ్వు ఇంట్లోనే ఉన్నావుగా, నేను నీ దగ్గరికి వస్తున్నా. బాయ్. సరేరా, తొందరగా. జాను ఇంట్లో గౌతమ్ గురించి తెలియగానే తన దగ్గర ఫోన్ లాగేసుకొని 15 days హౌస్ అరెస్ట్ చేశారు. చివరికి వాళ్ళ బ్రదర్ హెల్ప్తో ఇంట్లో వాళ్ళని ఒప్పించింది. ఈ హ్యాపీ న్యూస్ని గౌతమ్తో ఈ హ్యాపీ మ్యాటర్ని గౌతమ్తో షేర్ చేసుకుందాం అనుకుంది. కానీ డాక్టర్, మా చెల్లి కండిషన్ ఎలా ఉంది? డేవిడ్, ప్లీజ్ డోంట్ పానిక్. తన తలకి దెబ్బ తగలడం వల్ల బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది. దీనివల్ల తను బ్రతికినన్నాళ్ళు పెయిన్ తీసుకోవాల్సి వస్తుంది. బ్రెయిన్లో ఉన్న నర్వ్స్ ఎఫెక్ట్ అయి తను చనిపోతుంది. ప్లీజ్ డాక్టర్, ఇంకేం చేయలేమా? సారీ, ఆపరేషన్ చేసి తనకున్న ఈ 2-3 years లైఫ్ స్పాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం. మీ ఫ్యామిలీ డాక్టర్గా చెప్తున్నా, తనని ఎక్కడికి తీసుకెళ్ళినా బ్రతికించుకోలేం. తనకి పెయిన్ వచ్చినప్పుడల్లా ఈ టాబ్లెట్స్ వాడండి. ఏ జాను, ఎలా ఉన్నావు? బాగున్నా బావా. పాప ఎక్కడా? లోపల నిద్రపోతుంది. ఏంటి సడన్ గా కలవాలన్నావు? అదేంటో బావా, మన జీవితంలో ఎంతగానో ఇష్టపడతాం, వాళ్ళతోనే జీవితం అంతా ఇమాజిన్ చేసుకుంటాం. కానీ ఆ వ్యక్తి మన లైఫ్లో లేకపోతే తట్టుకోవడం చాలా కష్టం. డెలివరీ టైంలో అక్క చనిపోయినప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావో నాకు ఇప్పుడు అర్థమవుతుంది బావా. చావు ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో కూడా చెప్పలేం. నాకైనా అంతే. కొన్ని ఇయర్స్ నేను కూడా ఒక అతన్ని ప్రేమించా, కానీ అతని వల్లే చనిపోబోతున్నా. అవునా? తన వల్ల నువ్వు చనిపోవడం ఏంటి? హలో వాడికి ఏ గౌతమ్, గౌతమ్, ఈ విషయం వాడికి చెప్పి వాడి లైఫ్లో కొన్నాళ్ళుండి వెళ్ళిపోలేను.